ఇంతుందా నీ సిస్టర్ ఫ్లాష్ బ్యాక్? ఆడాలంటే హడలిపోయి ఆమడ దూరంలో ఉండే నువ్వు సిస్టర్ కోసం అడుక్కుంటున్నావా? ఏంటో మామ, ఎవరిని సిస్టర్ అన్నా చీ కొడుతున్నారే గాని అన్నయ్య అని ఆప్యాయంగా పిలిచేవాళ్లే లేకుండా పోయారు. జేబులో డబ్బు చేతిలో బైకు ఉన్న మగాన్నైనా అమ్మాయిలు పార్కుల్లోనో పబ్బులోనో కలవాలనుకుంటారు కానీ మనం చెప్పుకొని అన్నయ్య అని పిలవరు. ఎల్కేజీ అమ్మాయికి సీటు దొరకడం కష్టం కానీ మా బుచ్చిగాడికి సిస్టర్ దొరకడం చాలా ఈజీ. విజిలేస్తే వస్తారా? ఏరి అదిగో చూసావా అల్లుడు, విజిలేయగానే మిసమిసలాడే పిల్ల లొట్టలేస్తూ చకచకా వచ్చి గుమ్మం దగ్గర నించుంది. మావా కళ్ళు పోతాయి. ఎందుకు? తను నా వుడ్బి. అంటే వుడ్బి అంటే నాకు కాబోయే పెళ్ళం. ఏంటి లేడీ కండక్టర్ తో ఇల్లీగల్ గా బిహేవ్ చేసావంట? నేనా? లీగల్కే దిక్కులేదు, ఇంకా ఇల్లీగల్ ఒకటే. అబ్బా బ్యాక్ బోన్ బెండ్ అయిపోయిందిరా బాబు. అయ్యో పాపం. అరే నా పేరు నీకెలా తెలుసు? ఎవరి ఎక్స్ట్రా? ఎక్స్ట్రా కాదు, ఒరిజినలే. మా మావయ్య అసలే బుద్ధే కాస్త ఎక్స్ట్రా. చూడు బుచ్చి, నన్ను తక్కువగా అంచనా వేయకండి. అవసరమైతే అమలాపురం నుండి అమ్మాయిని తెప్పిస్తా, అప్పుడు తెలుస్తుంది మా పవర్ ఏంటో. చూడమ్మా, మీ అన్నయ్యను ఒకసారి చూపించు. చూడండి మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పుడే. నమస్తే అన్న. నమస్తే. ఫుల్ బెడ్ సందా పోనీ. నమస్తే అన్న. నమస్తే నమస్తే. పాత బస్తీ సందా అన్న. పోనీరా పోనీ. నమస్తే అన్న. నమస్తే. మార్కెట్లో అందరూ చందా ఇచ్చారు. ఆ చాయ్ కొట్టి చలమేగాడు రివర్స్ అయింది అన్న. రివర్స్ అయ్యాడా? అవునన్నా. ఆ చెలివి గారిని పిలక పట్టుకొని గుర్ర ఇంటికి రండి. అన్నా నడు విరిగిందన్నా. ఆ నేసేడ్రా. ఇదిగో రావద్దు, నేను మంచోండి గాను మంటలు అయిపోతాయి. మర్డర్ కాదు, కత్తి పట్టుకోవడానికి చెయ్యి, నడవటానికి కాళ్ళు లేకుండా. ఇక్కడే కాదు, సిటీలో ఏ సెంటర్లో కనపడ్డా ప్రాణం తీస్తా. తీరా వెళ్ళండి, నీకేం భయం లేదు. ఎవరో చెప్పుకో చూద్దాం. గొంతు మార్చినంత మాత్రాన గుర్తుపట్టలేనా? అయినా నన్ను ముట్టుకునే ధైర్యం మీకు తప్ప మరెవరుకుంటుంది? వదలండి. అబ్బా, మరీ చిన్నపిల్లాడైపోతున్నారు మీరు. లేకపోతే పెద్దవాడా? వయసు మనిషికే గాని మనసు కాదోయ్. ఆహా, ఈనాటి బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసెను. పైన మాదిరి ఉంది. తలనొప్పట. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. రామ్మా కూర్చో.
ఎంతసేపు అంకుల్ వచ్చి? ఇప్పుడే. ఏంటమ్మా ప్రాబ్లం? ఏం లేదు అంకుల్, వస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. ఏంటా అని చూస్తే గొప్పింటి బిడ్డలా ఉన్నాడు. దాదాగిరి చేస్తూ డబ్బు గుంజుకుంటున్నాడు. సిటీలో ఇవన్నీ కామనేనమ్మా. ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. అవునమ్మా, పట్టించుకోకూడదు. ఆంటీ, ఏంటి నువ్వు అంకుల్ సపోర్ట్ చేస్తున్నావా? లేకపోతే మీ అంకుల్ బుద్ధిమంతుడు అనుకుంటున్నావా? నేను కాలేజీలో చదివే రోజుల్లో రామదండు నేసుకుని నా వెంట పడేవారు. మరి ఈ రౌడీ అంకుల్ని ఎలా చేసుకున్నావండి? వెంట పడ్డారు కానీ వెకిలి వేషాలు వేయలేదు. ఇక పెద్దలు గొప్పింటి బిడ్డ బుద్ధిమంతుడు అని సర్టిఫికెట్ ఇచ్చి మరీ పెళ్లి చేశారు. అంతా అబద్ధం. మీ ఆంటీ నన్ను టీచ్ చేసేది. ఇద్దరు తోడుదొక్కరన్నమాట. అనవసరమైన గొడవలకు వెళ్ళడం ఎందుకు? దెబ్బలు తగిలించుకోవడం ఎందుకు? నొప్పిగా ఉందా? ముందు కొంచెం ఈ పాలు తాగు. ఏ వంశోధరక వాళ్ళు బాగున్నాయా? ఇవాళ ఎంతమందిని కొట్టొచ్చావు? పని పాట లేకపోయినా ఫైటింగ్లు మాత్రం. అసలేం జరిగిందో తెలియకుండా ఊరికే మాట్లాడు. అసలు మీ అమ్మ అత్త కలిసి నిన్నెందుకు పనికిరాని వెధవ కింద తయారు చేస్తున్నారా? కాస్త మీ ఉపన్యాసం ఆపుతారా? ఆపకేం చేస్తాం? బాధ్యతలు పక్కన పెట్టి ఊరిని ఉద్ధరిద్దామని ఈయన గారు వెళితే ఊళ్ళో వాళ్ళు ఏదో రోజున ఈ నడువులు ఎరగొడతారు. ఇక్కడ మీరు అపోలో హాస్పిటల్ ఓపెన్ చేసి బ్యాండేజ్లు కడతారు. కానీ ఏదంటే ఉపన్యాసం. అసలు వీడేం తప్పు చేశాడని మీరు అలా తిడుతున్నారు? నడి రోడ్డు మీద రక్తం చిందించాడు, అది చాలదు. అయినా ఈయన గారికి రక్తం దానం చేయాలంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఓ బిందుడు బ్లడ్ మనం పుణ్యం పురుషార్థం ఉంటుంది. పోనీలే అన్నయ్య, వాడు అసలే దెబ్బలు తగిలి బాధపడుతుంటేను. వాడితో పాటు తమరు కూడా బాధపడుతున్నారు కదా. విద్యార్థిని ఉపాధ్యాయుడు మార్చాలి, నేరస్తుని న్యాయస్థానం శిక్షించాలి. సర్లే, రేపో మాపో ఆ బుచ్చిబాబు చెల్లెని చూడటానికి వెళ్తున్నాం. ఇక్కడే ఈయన రోడ్డు పక్క రౌడీలాగా పాపులర్ అయ్యాడంటే అక్కడ మన పరువులు పోతాయి. సుపుత్ర, నీ వల్ల ఉష పెళ్లి ఆగడం అంటూ మాత్రం జరిగితే నేను సహించేది లేదు, గుర్తుంచుకో. ఒరే అన్నయ్య, నువ్వు ఇలా రోజుకో గొడవ చేసి ఇంటికి వచ్చావంటే ఇక నా పెళ్ళైనట్టే. ఏంటి నీ లవ్ సంగతి నువ్వు చూసుకోక నా పెళ్లితో ముడి పెడతావేంటి? మీ అనురాగం, మీ ఆప్యాయతలు కలకాలం ఉండాలని, ఉషా కట్టుకోబోయేవాడికి ఓ చెల్లెలుండాలని కండిషన్ పెట్టాడు మీ నాన్న. ఒరే, మీ నాన్న సంగతి నీకు తెలుసు కదా. ఆయన ఏం చెప్పినా నీ మంచి కోరే చెప్తారు. సరే, అవేం మనసులో పెట్టుకోకు, సరేనా? ఆహా! ముందు నుంచి చూస్తే ముద్దొస్తుంది, వెనక నుండి చూస్తే ఎర్రెక్కుతుంది, టోటల్ గా చూస్తే కసక్కిపోతుంది. నో డౌట్ మన బుచ్చికి కరెక్ట్ సిస్టర్. ఎక్స్క్యూజ్ మీ, ఐ యామ్ అయ్యో పాపం ఫ్రమ్ అమలాపురం. మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఒక పావలో బేడో అటో ఇటో బేరం కుదిరితే చాలు. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా. మనకు బేరం ఏంటి భయ్యా? పదా ప్రపంచ సుందరి అనుకున్నా ప్రచండ సుందరివా తల్లి. ఏ సుందర అయితే ఏంటి, అందరూ ఒక్కటే. మందిరా నీటితో మొక్క ముత్తిపోయింది భయ్యా. పద భయ్యా. అమ్మో, వీడి చేతికి చిక్కితే నా శీలం చిక్కిపోతుంది. కొంచెం కోనసీమ నీరు రోజు చూపించు భయ్యా. అమ్మో, దాచుకున్నట్టున్నాడు మా ఆయగారు బాయ్. ఇంతకీ అన్నెవరు? అన్నెవరో తెలియకుండానే జై కొడుతున్నావా? పెద్ద దాదా గుడుంబా శంకరు జైలు నుంచి వస్తున్నాడు. మీరు ఆడదాదాలా? కాదు, ఆర్టిస్టులు. ప్రోగ్రామ్ చెప్తే వచ్చాం. వరాలిచ్చే మా ఊరి ముచ్చాలమ్మ తల్లిలా ఉన్నాం. ఆపదలో ఉన్నాం, ఆదుకో తల్లి. ఆపద ఏంటది? అడ్రస్ ఇస్తే సైలెంట్ గా మీ ఇంటికొచ్చి ఒక్కసారి మాట్లాడతారు. అదేం కాదు, కొంచెం సిస్టర్ గా నటించాలంతే. ఇదిగో, వచ్చే ముందు రింగ్ ఇచ్చిరండి. నమస్తే అండి. మీరా? గంటలు లెక్క అనుకుంటాను. మంచి ఇన్కమ్. సొంతిల్లా అద్దిల్లా? మీకు కావాల్సింది అద్దె చెల్లెలు, అద్దె కొంప కాదుగా. అవునవును, మా మామ అప్పుడప్పుడు కొంచెం అడ్వాన్స్ అవుతుంటాడు. చూడు చెల్లాయి. హలో, అడ్వాన్స్ అవ్వకండి, రండి కూర్చోండి. మీరు ఇలా కూర్చోండి.
స్టోరీ చెప్పండి. స్టోరీయా? ఏ ఫేస్ వాల్యూ ఉన్నదండి, స్టోరీ అడగడం తప్ప? అయ్యో ఎంత మాట, నీకు బేస్ వాల్యూ కూడా ఉంది. ఏంటి? అబ్బే ఏమీ లేదండి, మా బుచ్చిబాబు ఒక అమ్మాయిని ప్రేమించాడండి. ఆ అమ్మాయికి ఓ అన్నయ్య ఉన్నాడండి. ఆ అన్నయ్యను చేసుకోబోయే అమ్మాయి మా బుచ్చిబాబుకి చెల్లెలే ఉండాలండి. ఇది వాళ్ళ నాన్న కండిషన్ అండి. మా బుచ్చిబాబుకు చెల్లెలు లేరు కదండి, ఆ చెల్లెలుగా మీరు నటిస్తే సూపర్ అండి. ఎన్ని కాల్ షీట్లు కావాలి? కాల్ షీట్లా? అదే ఎన్ని రోజులు నటించాలి? పెళ్ళి అయ్యే వరకేమ్మా. పెళ్ళా? కంగారు పడకు, నీ పెళ్లికి ముందే నువ్వు పారిపోతావు, మా కాల్ షీట్లు అయిపోతాయి. ఫీజు ఎంతైనా పర్వాలేదండి, లంసం అమౌంట్ ఇచ్చేస్తాం, కాదనకండి ప్లీజ్. అబ్బాయి ఎలా ఉంటాడు? ఎలా ఉంటే నీకెందుకమ్మా, నువ్వు చేసేది యాక్టింగే, శోభనం కాదు. మూడు లేదని ముడుచు కూర్చోవడానికి. సరే చెప్పడం ఇష్టం లేకపోతే వెళ్ళొచ్చు మీరు. ఇదిగోండి ఒక నిమిషం, ఇదిగోండి ఫోటో చూడండి. అదేంటి ఫోటో చూసి కెవ్వుమన్నావు, అంత చండాలంగా ఉన్నాడా? చండాలగా కాదు, ఈడొక పెద్ద రౌడీ, తన్ని మరీ డబ్బులు పిండుకుంటాడు. చూడమ్మా, ఇది నా జీవిత సమస్య, జస్ట్ చెల్లిగా నటించు చాలు. నీకే కాదు నాకు జీవిత సమస్యే. మావా ఏం మావా? హలో, నేను రెడీ, 10 నిమిషాలు అక్కడ ఉంటాను. వెళ్ళండి వెళ్ళండి, నేను బయటికి వెళ్ళాలి. నేను చెప్పనా, ఇది అదే. ఒరే అల్లుడు, నీకు చెల్లిని చూడటం నా వల్ల కాదు గాని నువ్వే ఒక చెల్లిని చూసుకుని పెళ్లి ఏర్పాటు చేసుకుని ముహూర్తం టైంకి ఉత్తర ముక్క రాసే వరకు నేను వచ్చి నక్షత్రం వేస్తాను.